హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మల్టీ ఫుడ్స్. నేను మీ శాంతి. ఈరోజు మల్టీ ఫుడ్స్లో మన రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ రెసిపీ అండి. ఇంట్లో ఏమీ లేనప్పుడు ఏదైనా అప్పటికప్పుడు చేయాలి అనుకుంటే ఇలా ఆలు ఒకటి ఉంటే చాలండి. చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. మరి ఆ ప్రాసెస్ ఏంటో మనం చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఆలుని ఉడికించుకొని పొట్టు తీసేసి ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. గడ్డలు ఏం లేకుండా పేస్ట్ లాగా బాగా చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలన్నమాట. కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యపిండి కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడే సాల్టు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత కొంచెం చేతికి నెయ్యి రాసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఒక ఫోర్క్తో కొంచెం షేప్ వచ్చేలాగా చేసుకోవాలన్నమాట. ఏం లేదండి, జస్ట్ మామూలుగా ఒక షేప్ కనిపించాలని ఇలా చేస్తున్నాను. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి, మీ ఇష్టం, అది మీ క్రియేటివిటీ బట్టి. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత చాలా తక్కువ ఆయిల్లో ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. రెండు వైపులా కూడా మంచిగా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. ఆలుతో అప్పటికప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఒకసారి ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారా ఎంత బాగున్నాయో, చాలా బాగుంది. నేను ఇక్కడ షేప్ ఇచ్చాను కానీ నేను డీప్ ఫ్రై చేసేసరికి ఆ షేప్ కూడా ఏం కనిపించలేదండి. ఇలా వీటిని ఉంటే టమాటో సాస్తో తినొచ్చు, లేదంటే నార్మల్గానైనా తిన్నా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా ఎంత సింపుల్గా ఆలుతో మనం ఈజీగా ఎలా చేసుకున్నామో. చిట్టి చిట్టి బూరెల్లాగా ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మల్టీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.